హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. బాడీ బిల్డింగ్ మేకోవర్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఇది మొదటి రోజు మార్నింగ్ జిమ్కి వెళ్ళడం జరిగింది. ఇది మొదటి రోజు నైట్ ఇంట్లోనే ఉండి నేను థ్రెడ్మిల్ చేస్తున్నాను. ఈ విధంగా గంటన్నర సేపు మూవీ చూస్తూ ఇంట్లోనే థ్రెడ్మిల్ చేయడం జరిగింది. ఇది సెకండ్ డే మార్నింగ్ జిమ్కి వెళ్ళే ముందు నా బ్రేక్ఫాస్ట్ అనకూడదు, ఇంకా చెప్పాలంటే ప్రీ వర్కౌట్ మీల్ అని వచ్చింది. ఇది ఇంతకీ ఏంటి అంటే 2 గుడ్లతోటి ఒక ఆమ్లెట్. ఇందులో జస్ట్ కేవలం సాల్ట్ తప్ప ఏమి ఉండదు. కోకోనట్ ఆయిల్తో 2 గుడ్లతో చేయడం జరిగింది. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి జిమ్కి వెళ్ళడం జరిగింది. మా పాప చాలా అల్లరి చేస్తుంది జిమ్లో. అండ్ రిత్విక్ చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. తను కూడా చాలా గ్యాప్ తర్వాత జిమ్ చేస్తున్నాడు. నా మేకోవర్తో పాటు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా డైలీ వర్కౌట్స్ చేయడం అనేది జరగబోతుంది. అనీష పులప్స్ చేస్తుంది. జిమ్లో నా ఫస్ట్ డే కేవలం వార్మప్ వర్కౌట్స్ చేయడం లాంటివి జరిగింది. ఇది సెకండ్ డే. ఈ సెకండ్ డే నేను బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చూస్తుంది ట్రైసెప్స్ వర్కౌట్. ఇది తక్కువ వెయిట్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కువ వెయిట్ దాకా టోటల్ 8 సెట్స్ చేయడం జరిగింది. ఇది చూస్తుంది లాస్ట్ సెట్. ఇప్పుడు మీరు చూస్తున్న వర్కౌట్ కూడా ట్రైసెప్స్ వర్కౌటే. ఇది 6 సెట్స్ చేయడం జరిగింది. ఇది ఇంకొక ట్రైసెప్స్ వర్కౌట్. ఇది కూడా 6 సెట్స్ చేయడం జరిగింది. ఇది బైసెప్స్ వర్కౌట్. ఈ వర్కౌట్ టోటల్గా ఒక 8 సెట్స్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ యూజ్ చేయడం జరిగింది. అంటే బైసెప్స్లోనే ఒక 4 సెట్స్ ఒక కైండ్ ఆఫ్ వేరియేషన్ అండ్ 4 సెట్స్ వేరియేషన్ వచ్చి చేంజ్ చేసి చేయడం జరిగింది. గంట సేపు వర్కౌట్ చేయడం జరిగింది. చాలా బాగా అయింది వర్కౌట్. సెకండ్ డే కాబట్టి కొంచెం అలసిపోయినట్టు అయింది. మామూలుగా ఏంటంటే గంట సేపు వర్కౌట్ అనేది అలసిపోను. నేను సాధారణంగా గంటన్నర 2 గంటలు చాలా ఈజీగా చేస్తూ ఉంటాను. బట్ గ్యాప్ కొంచెం ఎక్కువ రావడం వల్ల గంటకి అలసిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు బాడీ బిల్డింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నా, అసలు బాడీ బిల్డింగ్ ఫుడ్ అన్నా మనకేంటంటే ప్రతి పూట చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఏ పూట కూడా మనం అసలు జంక్ ఫుడ్ తినకూడదు, బ్యాడ్ ఫుడ్ తినకూడదు. ప్రతి పూట చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మీరు ఆల్రెడీ చూస్తుంటారు, నేను జిమ్కి వెళ్ళకముందు 2 గుడ్లతోటి ఒక ఆమ్లెట్ వేసుకుని తినడం జరిగింది. అందులో ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ సాల్ట్ తప్ప వేరే ఏమీ లేవు. అండ్ ఇందులో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సగ్గుబియ్యంతో చేసిన ఒక నథింగ్ బట్ ఒక ఉప్మా లాంటిది అనుకోవచ్చు. దీన్ని బేసికల్గా ఏంటంటే నైట్ నానబెట్టి మార్నింగ్ దీన్ని ఓవెన్లో ఒక 3 మినిట్స్ వెజిటబుల్స్ మోడ్లో పెట్టి హీట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. దీన్ని జస్ట్ స్టవ్ మీద ఆనియన్స్ వేసి జస్ట్ లైట్ ఫ్రై చేయడం జరిగింది అంతే. అంతకుమించి ఇంకా ఇందులో ఏం లేదు. ఇది కంప్లీట్లీ చాలా హెల్దీ అండ్ కంప్లీట్లీ ఇది ఒక మనకేంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనమాట ఇది. సో అలాగే దీనికి కాంబినేషన్లో పక్కన టేస్ట్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇవి బ్లూబెర్రీస్ అనమాట. ఈ బ్లూబెర్రీస్ అనేవి మనకి ఎస్పెషల్లీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. అండ్ బాడీ బిల్డర్స్ కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు చాలా చాలా స్ట్రెస్ పెడుతుంటారు వాళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా. అవి త్వరగా హీల్ అవ్వాలి. ఇన్ఫ్లమేషన్ ఏదైతే బాడీలో అవుతుందో అది త్వరగా రికవరీ అవ్వాలంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి చాలా అవసరం. అందులో ఇవి బ్లూబెర్రీస్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. బ్లూబెర్రీస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి.
అందరూ ఎఫర్ట్ చేయలేదు. బట్ మీరు ఒకవేళ కంప్లీట్లీ స్ట్రిక్ట్ డైట్‌లో ఉండి సన్నబడాలి అండ్ హెల్త్ బాగుండాలనుకుంటే బ్లూబెర్రీస్ లాంటివి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేస్తూ ఉండండి. సో, ఇది నా బ్రేక్‌ఫాస్ట్. దీని నుంచి నాకు కావాల్సిన క్యాలరీస్ అన్నీ వస్తాయంటే, ప్రస్తుతానికి అన్ని రావు. ఎందుకంటే కష్టపడుతుంది కొంచెం ఎక్కువ. తీసుకుంటున్న క్యాలరీస్ కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకని అంటే, ప్రస్తుతం నేను అతి తక్కువ టైంలో బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి కాబట్టి, కొంచెం క్యాలరీ డెఫిషియట్ అనేది ఫాలో అవుతూనే ఉండాలి. బట్ నేను మీల్స్ ఎక్కువ తీసుకుంటాను. ఆ విషయం గమనించండి. ఇది నా సెకండ్ మీల్ కింద కౌంట్ అవుతుంది. ఫస్ట్ మీల్ ఆమ్లెట్ 2 ఎగ్స్‌తో ఒక ఆమ్లెట్ అండ్ సెకండ్ మీల్ ఇది మీరు చూస్తుంది. అండ్ దీనికి కాంబినేషన్‌గా నేనిక్కడ పక్కన మీరు చూస్తే గ్లూటమిన్ ఉంది. సో, ఇది గ్లూటమిన్ పౌడర్ కలిపిన వాటర్ అనమాట ఇది. సో, నేను దీంతో పాటు తీసుకోబోతున్నాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ ఇది ఫినిష్ అయిన వెంటనే ఇది ఉంటుంది. సో, గ్లూటమిన్ యొక్క బెనిఫిట్స్ మీకు తెలుసు ఆల్రెడీ. డైజెషన్‌లో చాలా హెల్ప్ చేస్తుంది. మీ ఇంటెస్టైన్స్‌ని బలంగా ఉండేలా చేస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ జబ్బులున్న వాళ్ళకి గ్లూటమిన్ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా లీకీ గట్ అనేది రాకుండా చేస్తుంది. సో, ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ ఇది గట్ హీలింగ్ చేస్తుంటది. ఇది కిడ్నీ హీలింగ్ చేస్తుంటది. ఇది కార్బోహైడ్రేట్స్‌ని ఇస్తూనే చాలా హెల్తీ కార్బ్స్‌ని ఇస్తది ఇది. ఇది సగ్గుబియ్యం అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇది గ్లూటమిన్ టేస్ట్ ఉండదని కాదు. అది టేస్ట్‌లెస్. సో, బ్యాడ్ టేస్ట్ అయితే కాదు. సో, 2 చాలా టేస్టీగా ఉండి, హెల్తీగా ఉండి, చాలా మంచి ఆటో ఇమ్యూన్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. సేమ్ ఇదే మనకి బాడీ బిల్డింగ్ కూడా పనిచేస్తుంది. సో, ఇలాంటి నా లంచ్ ఏది ఉండబోతుంది, డిన్నర్ ఏది ఉండబోతుంది, ఇలాగ నేను రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ప్రస్తుతానికి ఏంటంటే నిన్ననే స్టార్ట్ చేశాను ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఇది సెకండ్ డే కంటిన్యూ అవుతుంటది. అలాగా వీక్లీ ఒక 2, 3 వీడియోస్ నేను ఈ బాడీ బిల్డింగ్ సిరీస్‌లో చేయబోతున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతున్నాయి. నాతో పాటు ఎవరైనా మీరు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని అనుకుంటే డెఫినెట్‌లీ చేయండి. మీరు కూడా నాతో పాటు ఆహ్, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ మంచి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి మనం ఆరోగ్యంగా తయారవుదాం. థాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై. Blueberry? Eat blueberries, please. No. Taste is not good. Very bad taste. We eat only apple. Did not like it. Like it. అందుకనే లేకపోతే సన్నీ సగ్గుబియ్యం యాంటీ ఇన్ఫ్లమేటరీ. Oh, she liked it. No? Huh? నిమ్మకాయ బాల ఇంకా టేస్ట్ బాల. We don't like anti-inflammatory foods. No. We like only unhealthy foods. Ice cream. Dosa.